స్నానం చేయకుండా స్టవ్ వెలిగించరాదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ సమయంలో వాకిలి చిమ్ముకోవాలి. ఎందుకంటే లేటుగా నీటిని చిమ్మితే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోరాదు. మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతమైన మనస్సుతో దైవనామ స్మరణ చేస్తూ వంట చేయాలి. దీనివల్ల వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోరాదు. తిన్న స్థలం నుంచి కాస్త పక్కకు జరిగి కూర్చోవాలి. కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది. శనివారం రోజున చెప్పులు కానీ, గొడుగు కానీ, గుడ్లు కానీ ఇంటికి తెచ్చుకోరాదు. శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురావద్దు. ఎవరైనా శనివారం రోజున బహుమతిగా ఇనుము వస్తువులు, నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాప మీద పడుకోరాదు. సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. సంధ్యా సమయంలో ఆహారం తినకూడదు. సంధ్యా సమయంలో గొడవలు పడకూడదు. సంధ్యా సమయం ప్రదోషకాలం కావున ధ్యానం మరియు పూజలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉప్పు కానీ, నూనె కానీ, కోడిగుడ్లు కానీ ఇంటికి తెచ్చుకోరాదు. అవి శని స్థానాలు. అలా తెచ్చుకుంటే శనిని ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది. మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా భార్యాభర్తలు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు. ఇలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు. ఆయు క్షీణము. బట్టల్ని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. చాలామంది కాళ్ళ మీద మురికి నీటిని పోసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం మన ఇంటిలో తాండవిస్తుంది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. అలా చేస్తే తిన్నది సరిగ్గా అరగదు. సూర్యాస్త సమయం తర్వాత తులసి మొక్క నుంచి ఆకులు తుంచకూడదు. ఇతర మొక్కల నుంచి కానీ, చెట్ల నుంచి కానీ ఆకులు కోయరాదు. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలనే ధరించాలి. విడిచిన బట్టలను ధరించరాదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు. ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని అసలు ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలుతో అస్సలు తొక్కకూడదు. ఒంటి అరిటాకును తేరాదు. చేతిగోళ్లను పళ్ళతో కొరకరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళరాదు. అన్న, తమ్ముడు మరియు తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయరాదు. చీకటి పడ్డాక ఇంటిలో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడ్చడం అసలు మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతివేళ్లతో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడపకుండా కడగరాదు. రోలు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచితే నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు.
తల వెంట్రుకలు గోళ్ళు ఇంట్లో వేయరాదు. పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దంలో చూసుకోరాదు. వికలాంగులను వేలాకోలము చేయరాదు. ఒంటి కాలిపై నిల్చోరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానంగా ఇవ్వకూడదు. తిన్న వెంటనే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలిపై కాలు వేసుకోవడం, కాలు చాపుకుని కూర్చోవడం చేయరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతల నిల్చుని భిక్ష వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందుండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశగా మాత్రమే పూజ చేయాలి. ఇంటిలో పాలు కారే మొక్కలను పెంచరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఇంటికి ఉత్తర మూలల బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. చూపుడు వేళ్లతో బొట్టు పెట్టుకోరాదు. పగటిపూట భార్యతో కలవరాదు. పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి. పాచిముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. ఇంట్లో పాలు పదే పదే పొంగుతూ ఉంటే ఏదో చెడు జరగబోతుంది అని అర్థం. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. వారిని అవమానిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. శనివారం తలస్నానం చేయకుండా ఉంటే శని దోషాలు కలుగుతాయి. ఇంటి ఆవరణలో ఇనుము వస్తువులను, అసభ్యమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది. కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువసేపు బేరాలు ఆడడం చేయకూడదు. దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కు తీసుకురాకూడదు. అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించరాదు. పైకప్పును ఇనుప తీగలతో కట్టకూడదు. తలుపుల మీద దేవుడు ఫోటోలను పెట్టకూడదు. ఎప్పటి ప్లేట్లను, గిన్నెలను అప్పుడే తోముకోవాలి. నూనె, ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వరాదు. ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండరాదు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇల్లు ఊడవకూడదు. సూర్యోదయం అయ్యాక కూడా నిద్రపోకూడదు. ఆవులను, ఎద్దులను కాళ్ళతో తన్నరాదు. ఎదుటివారి పేదరికం చూసి హేళన చేయరాదు. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించరాదు. శ్మశాన వాటికలో నవ్వరాదు. చెరిగిన పాత బట్టలను వేసుకోరాదు. చెట్టు క్రింద మూత్ర విసర్జన చేయరాదు. ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుప వస్తువులను అలాగే ఉంచరాదు. విరిగిన వస్తువులను ఉపయోగించరాదు. ఇంటి గోడలపై కూర్చోకూడదు. ఇంటి గడపలపై కూర్చోకూడదు. చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచరాదు. విరిగిన దువ్వెనతో దువ్వుకోరాదు. చీపురును కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు. నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టకపోవడం వల్ల దరిద్రం వస్తుంది. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి. కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి వస్తే కష్టాలు వస్తాయి.
చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వల్ల దరిద్రం కలుగుతుంది. శనివారం తలంటూ స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి.